శివశక్తి ఫౌండేషన్ పేరుతో ఇందులో దగ్గర డబ్బులు వసూలు చేస్తున్న వారిపై కఠినంగా శిక్షించాలని చెప్పి వాళ్ళ మీద కేసులు నమోదు చేసి జైల్లో పెట్టాలని చెప్పి కరటి కళ్యాణ్ డిమాండ్ చేస్తున్నారు. మనతో పాటు కరటి కళ్యాణ్ తెలుసుకున్న చెప్పండి, అసలు ఏం జరిగింది? అసలు శివశక్తి అనే ఫౌండేషన్ వాళ్ళు శివశక్తి అనే సంస్థ ఆధ్యాత్మిక చైతన్య వేదికని ఎప్పుడో మొదలుపెట్టి 17లో వాళ్ళు ప్లాన్డ్ గా అందులో ఉన్న సభ్యులందరినీ కూడా వాళ్ళని బయటికి పంపించేసి 9 మంది సభ్యులు ఉన్న వాళ్ళని ఒక 5గురిని బయటకు పంపించేసి వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళు ముందుగానే ప్లాన్డ్ గానే ఒక శివశక్తి ఫౌండేషన్ అని ఒక సెక్షన్ 8 కంపెనీని రిజిస్టర్ చేసుకుని దానికి కావాల్సిన సభ్యుల్ని ముందుగానే ఒక కోర్ టీం రెడీ చేసుకుని ఆ కోర్ టీంని బయట నుంచి తెచ్చుకొని ఇందులో ఏర్పాటు చేసుకుని వీళ్ళు 9 నెలల్లోనే మొత్తం అంతా ట్రాన్సాక్షన్ చేసి ఫండ్ రైజింగ్కి వెళ్లారు. ఫస్ట్ టైం ఫండ్ రైజింగ్ చేశారు, ₹1 తీసుకున్నారు. ఆ ₹1 తీసుకున్నప్పుడు ఆఫీస్ ఓపెన్ చేసామన్నారు. మేము వెళ్ళాం. ఆఫీస్కి వచ్చిన తర్వాత ఏంటి ఆఫీస్ ఎలా మీరు చేశారు కదా బాగుందని మేము సంతోషించి వచ్చేసాం. సెకండ్ టైం విత్ ఇన్ మంత్స్ లో మళ్ళీ అడిగారు, ఇదేంటి మొన్నగా చేశారంటే జాతీయ స్థాయి అన్నారు. ఇదేదో తేడా ఉంది, మొన్న చేసి మళ్ళీ ఇప్పుడు ఏంటి ఇంత చిన్న ఆఫీస్ సరిపోద్ది ఒక వీడియో తీయాలంటే ఎవరినన్నా ధర్మరక్షణ అంటే ఏంటిదని మేము లోతుగా వెళ్తే టోటల్ విషయాలన్నీ బయటపడాలి. మొత్తం ఫ్రాడ్ చేస్తున్నారు, మొత్తం డబ్బులు తీసుకుంటున్నారు, చాలా ఘోరంగా హేయంగా చేస్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే వాళ్ళు భయంకరంగా బూతులు తిడుతున్నారు, భయంకరంగా మాట్లాడుతున్నారు, చాలా చాలా నీచంగా పోస్టులు పెడుతున్నారు వాళ్ళపైన అన్నది మాకు తెలిసి మేము అవన్నీ చూసి చాలా గట్టిగా మేము మంచిగా వాళ్ళందరితో మంచిగా చెప్పి చూసాము. తర్వాత మేము ఏంటిదంతా అని అడిగితే మమ్మల్నే ట్రోల్ చేశారు. మాతో పాటుగా కొన్ని 100 మందిని బాధలు పెట్టారు.